గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఉదయాన్నే లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ తినాలి, ఫ్రూట్స్ తినాలా, ఏం తినాలి, ఏం తింటే హెల్త్కి మంచిది, ఈ డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. అంతేకాదు చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సర్లే మధ్యాహ్నం తిందాము ఒకేసారి అని. మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల శరీరానికి ప్రమాదం పొంచి ఉందా? ఉంటే అది ఎలాంటి ప్రమాదం? ఏమవుతుంది మన బాడీలో? బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తినాలా? ఈ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు. కన్సల్టెంట్ డైటీషియన్ యశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. యెస్. చాలామంది ఉదయాన్నే ఏం తినాలి? ఏం తింటే మంచిది హెల్త్‌కి అని ఆలోచిస్తూ ఉంటారు. సో, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. అవును. అసలు బ్రేక్‌ఫాస్ట్ అనేది తినకపోతే ఏమవుతుందండి ఫస్ట్? అంటే ఒకటి చాలా మంది ఏమైతదంటే టైం లేదు, లేదా నాకు కుక్ చేసుకోనీకి వీలు గాదు అని జెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. ఆఫీసెస్ గావచ్చు బికాస్ ఆఫ్ దేర్ షెడ్యూల్స్. బట్ దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రావడం స్టార్ట్ అవుతది. ఎందుకు అనంటే మనము 3 టైమ్స్ ఫుడ్ అనేది మ్యాండేటరీ. లైక్ ఇప్పుడు మనం బేసిక్ ఫుడ్ ఇప్పుడు హెవీగా తినాలని లేదు. అట్‌లీస్ట్ మీడియం క్వాంటిటీలోనైనా సంథింగ్ ఫ్రూట్స్ లాగా గావచ్చు. లేదంటే ఇప్పుడు మీడియం బ్రేక్‌ఫాస్ట్ టైప్ మిల్లెట్స్ గాని, రాగి దోస గాని ఇట్లా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోవాలి మార్నింగ్ పూట. మనం మధ్యాహ్నం పూటనన్నా ఫుడ్ తక్కువ తీసుకున్నా పర్లేదు గానీ, మార్నింగు అదేది నైట్ అనేది ఎక్కువ స్కిప్ చేయొద్దు. ఎందుకనంటే నైట్ మనం డిన్నర్ చేసుంటాం. తర్వాత ఫుడ్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఇచ్చే వరకు ఏమవుతదంటే, మన బాడీలోని యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇవన్నీ ఫార్మ్ అవుతుంటుంటది. మనం ఎప్పుడైనా సరే ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనం నైట్ డిన్నర్ చేశాక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా లంచ్ తీసుకున్నామనుకోండి, లైట్‌గా మనకిక్కడ యాసిడిటీ ఫార్మ్ అయితుంటది. అది మీరు ఒకసారి అబ్జర్వ్ గూడా జేయొచ్చు. ఎవరైనా అబ్జర్వ్ జేయొచ్చది. ఎందుకోసం అనంటే, అక్కడ ఫుడ్ అనేది ఇవ్వాలి అంటుంది. మనమేమో ఇస్తలేము. దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గావచ్చు, హెడ్‌ఏక్ గావచ్చు, మైగ్రేన్ గావచ్చు, ఇలా అనేక రకాల సమస్యలు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇంకోటి ఎక్కువ ఫుడ్ స్కిప్ చేయడం వల్ల గూడా, గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అయితే గూడా ఒబేస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు 3 పూట్లు తప్పనిసరి తినాలి అంటున్నారు కదా! ఆకలి వేయకుండా తినాలంటారా? అంటే ఆకలి అయినా కాకున్నా అట్‌లీస్ట్ మీడియం క్వాంటిటీ అన్నా మ్యాండేటరీ. హ్మ్. అప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటది. అది. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ మీరే అబ్జర్వ్ చేయండి. ఫుడ్ తీసుకోకుండా మనం ఏదైనా వర్క్ చేస్తే మన బాడీ అనేది యాక్టివ్ ఉండదు. హ్మ్. అదే మీడియం క్వాంటిటీ తీసుకున్నా లేదా లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నా గూడా కొంచెం మన బాడీ అనేది యాక్టివ్‌లో ఉంటుంది. రెస్పాన్స్ పరంగా గావచ్చు, వర్క్ పరంగా గావచ్చు ఎవ్రీథింగ్. అందుకు బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్. రైట్. కొంతమంది ఇంట్లో ఉండే గృహిణులు, యంగ్‌స్టర్స్ మార్నింగ్ తినరు. మధ్యాహ్నం లంచ్ చేసేద్దాం అనుకుంటూ ఉంటారు. అవును. సో, దీనివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి? అంటే ఒకటి ఇప్పుడు యంగ్‌స్టర్స్‌కి ఏమైతుంది అంటే ఇప్పుడు మనకు బ్రేక్‌ఫాస్ట్ తినకుంటే ఇప్పుడు ఏం గాదు అనిపిస్తది. కానీ ఇప్పుడేం గాదు మీరనుకున్నట్టు. బట్ ఫర్దర్‌లో మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అనేది వస్తుంటది. లైక్ ఒబెసిటీ గావచ్చు, ఎర్లీ స్టేజెస్ డయాబెటిస్ గావచ్చు, లైక్ బోన్ ఇష్యూస్ గావచ్చు. ఎందుకంటే మనం ప్రాపర్ ఫుడ్ ఇయ్యనప్పుడు మనకు వైటమిన్స్, మినరల్స్ గావచ్చు, లేదా ఫైబర్ గావచ్చు, కార్బోహైడ్రేట్స్ ఇవి వెళ్ళనప్పుడు మన బాడీ ఎట్లా రికవర్ అవుతది? అందుకు ఏ మీల్ అయినా కావచ్చు అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది గూడా స్కిప్ చేయొద్దు. హ్మ్. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ చాలామందికి ఉదయాన్నే ఏది తింటే హెల్త్‌కి మంచిది అనేది రకరకాల అపోహలకు గురవుతూ ఉంటారు. ఫ్రూట్స్ తినాలంటారు. కొంతమందేమో స్ప్రౌట్స్ తినాలంటారు. అవును. సో, బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ ఇవి రొటీన్ అనుకోండి. ఏం తినాలి? అంటే స్ప్రౌట్స్ అనేది బిఫోర్ 8 లోపల తీసుకోవడము. లైక్ లైట్ వాకింగ్ చేసి లేదా మార్నింగ్ సన్‌లైట్‌లో కూర్చుంటారు కదా! ఒక 15, 20 మినిట్స్ లైక్ సైక్లింగ్ అని, ఏరోబిక్స్ ఏమైనా జిమ్ చేసేవాళ్ళు. అట్లా బిఫోర్ 8 స్ప్రౌట్స్ అట్లా తీసుకొని 8 తర్వాత ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 9:00 అట్లా లైట్ ఒక ఫ్రూట్ తీసుకొని దాంతో పాటు లైక్ ఇడ్లీ గాని, దోస గాని, ఊతప్పం అట్లా తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రూటే అని కాదు. ఎందుకంటే ఫ్రూట్‌లో ఓన్లీ వైటమిన్స్ ప్లస్ ఫైబర్ మాత్రమే వస్తది. బట్ వాట్ అబౌట్ గుడ్ ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్ ఇవన్నీ ఫుడ్‌లోనే వస్తాయి మనకు. అందుకు ఎగ్ వైట్స్ అట్లా తీసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందా? ఏదో ఒక రకమైన జ్యూస్ తీసుకుంటారు. ఏమీ ఫుడ్ తినని వాళ్ళు కూడా లేకపోలేదు. రకరకాల డైట్ ప్లాన్స్ వచ్చేసాయి గదా! అవును. అంటే ఒకటేందంటే మార్నింగ్ పూట ఎప్పుడు కూడా డైరెక్ట్ జ్యూస్ అనేది తీసుకోవద్దు. హుహు. విత్ షుగర్ ఆర్ వితౌట్ షుగర్. హ్మ్. ఎందుకనంటే మన బాడీ నైట్ నుంచి రెస్ట్‌లో ఉంటుంది. హ్మ్. సడెన్‌గా మనం జ్యూస్ ఇచ్చే వరకు విత్ షుగర్ అయినా, వితౌట్ షుగర్ అయినా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతది. ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు ఏమైతది మనకు నథింగ్ బట్ గ్లూకోజ్ అనేది స్పైక్ అవుతది. ఇమ్మీడియేట్‌గా మనకు ఒబేస్ ఎళ్ళే స్టేజ్‌కొచ్చేస్తాం. రైట్. ఉదయాన్నే చాలామంది ఏమీ తినరు. ఓన్లీ టీ, కాఫీ మాత్రం స్కిప్ చేయకుండా ఉండేవాళ్ళు అవును. లేకపోలేదు. సో, ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా?
చూడండి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక టీ ఉంది కదా! ఒక కప్ ఆఫ్ టీ. దానిలో ఒక స్పూన్ మన టేబుల్ స్పూన్ షుగర్ ఉంటదా? అది ఈక్వల్స్ టు 4 కప్స్ ఆఫ్ టీ. సింపుల్‌గా చెప్పాలంటే అది. అది కరెక్ట్ కూడా అది. అందుకు అది ఎక్కువ టీ గాని, కాఫీ తీసుకోవడం వల్ల కూడా డయాబెటిక్‌కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. నా ఆప్షన్ ఏందంటే బెటర్ గో ఫర్ స్ప్రౌట్స్ గాని, ఎగ్ వైట్స్ గాని, డ్రై ఫ్రూట్స్ గాని, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా తీసుకోవచ్చు. సో, ఏదేమైనా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. ఎగ్జాక్ట్‌లీ. తీసుకోకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తప్పనిసరిగా వస్తాయి అవి. రైట్. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.